హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లర్న్ హోలిస్టికల్లీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం ఈరోజు ఆలోచన అనేటువంటి టాపిక్ గురించి నేర్చుకుందాం. సో ఆలోచన సంబంధించినటువంటి విషయాలు ఏంటంటే, ఆలోచన అనేది మన నిజ జీవితంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క మానవుడు కూడా ఆలోచించి తీరాలి. సో ఆలోచించలేని మానవుడు ఎవరైనా అంటే అది మానవుడు కాదు, ఖచ్చితంగా జంతువై ఉంటాడు. ఎందుకంటే మానవుడు అంటేనే అతనికి కలిగేవేంటి ఆలోచనలు. ఏదైనా మానసిక అనారోగ్యం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా తప్ప మ్యాక్సిమం మానవులంతా కూడా ఆలోచిస్తారు. సో మరి ఇటువంటి ఆలోచన సంబంధించినటువంటి నిర్వచనాలు ఏంటి, ఆ ఆలోచన ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఆలోచన అనేది ఒక మానసిక చర్య, ఇది లక్ష్యం వైపుగా సాగుతుంది. మీరు అంగీకరిస్తారా? ఆలోచన అనేది ఒక శారీరక చర్య, మానసిక చర్య? ఎస్, మానసిక చర్య. ఇది ఒక లక్ష్యం వైపుగా జరుగుతుంది, లక్ష్యం వైపుగా సాగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మ్యాథమెటిక్స్ ప్రాబ్లం ఉంది, ఆ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయాలి అంటే మీకు ఒక మ్యాథమెటిక్స్ ప్రాబ్లం నేను ఇచ్చానండి. ఏంటంటే, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 20 సెంటీమీటర్లు, వెడల్పు 10 సెంటీమీటర్లు అయినా దాని యొక్క వైశాల్యం ఎంత అనేటువంటి ఒక ప్రాబ్లం ఉంది. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఆలోచిస్తారు. ఆలోచించడం ఏం చేస్తారండి? సో ఓకే, పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు, ఓకే, వైశాల్యం అడిగాడు అంటే వైశాల్యానికి ఏదో ఫార్ములా ఉంటుంది అని చెప్పి మీ మెదడులో ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు మీ మెదడులో ఒక ఫార్ములా అంతకుముందే నేర్చుకుంటారు, ఒక ఫార్ములా, కాబట్టి ఆ ఫార్ములా మీ మెదడులో ఉంటుంది కాబట్టి దాన్ని గుర్తు తెచ్చుకుంటారు. అంటే స్మృతి చిహ్నాలు మీ మెదడులో స్మృతి చిహ్నాలు ఉంటాయి. ఆ ఫార్ములా స్మృతి చిహ్నాల రూపంలో ఉంటుంది. అంటే ఆ స్మృతి చిహ్నాల రూపంలో మీరు ఆలోచన చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఆ ఫార్ములాని అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. సో మల్టిప్లికేషన్ అంటే ఏం చేయాలి? ఆ కాన్సెప్ట్ మీకు తెలిస్తే మల్టిప్లికేషన్ ఏం చేయాలో మీకు అర్థమవుతుంది. అంటే మీకు ఆలోచించే ప్రక్రియలో మీకు ఆ కాన్సెప్ట్ కూడా మీకు అవగతం అవుతుంది, అంటే భావనలు. నెక్స్ట్, దీర్ఘచతురస్రం యొక్క పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఊహిస్తారు, మెదడులో ఊహిస్తారు. ఓకే, ఇది లెంగ్త్, ఇది బ్రెడ్త్, ఓకే, ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకి వైశాల్యం వస్తుంది అనుకుంటారు. అంటే ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారు అంటే మీ అంతర్గతంగా మీరు ఏం చేస్తున్నట్టు? మీ స్మృతి చిహ్నాలు, భావనలు, ఊహారూపాల ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారాన్ని చేస్తున్నారు. సో ఈ అంతర్గత సమస్య పరిష్కారాన్నే ఆలోచన అంటారన్నమాట. సో ఆలోచన మీరు చూపించమంటే ఎవరో చూపించలేరు, కానీ మీరు నిర్వచించవచ్చు. ఎలా నిర్వచించవచ్చు? స్మృతి చిహ్నాలు, భావనలు, ఊహారూపాల ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారాన్నే ఆలోచన అంటామని ఎన్ఎల్ మున్ అనేటువంటి వ్యక్తి చెప్పాడు. సో ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే న్యూరోగ్రామ్స్ అంటాం స్మృతి చిహ్నాలను. సో న్యూరోగ్రామ్స్ అంటే ఎన్ ఫర్ న్యూరోగ్రామ్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఊహారూపాలు అంటే అంటే యు. సో మునులో యు ఉంది కదా, అలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఇవన్నీ పక్కన పెడితే మనం మ్యాథమెటికల్ సమ్ ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పుకుని ఈ నిర్వచనాన్ని నిర్వచించాం. సో కాబట్టి ఎం ఫర్ మ్యాథమెటికల్ సమ్, మున్లో ఎం ఫర్ మ్యాథమెటికల్ సమ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ నిర్వచనం ఏంటంటే, సమస్య పరిష్కారం కొరకు చేయు అవ్యక్త ప్రవర్తనయే ఆలోచన అని చెప్పి నిమ్మోహసిన్ చెప్పాడు. సమస్య పరిష్కారం కొరకు చేయు అవ్యక్త ప్రవర్తనయే. మీరు ఆ దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యం కనుగొనడానికి మీరు ఆలోచన చేస్తున్నారు. మీరు ఆలోచన చేస్తూ సైలెంట్గా ఆలోచన చేస్తున్నారు. మీ సార్కి ఏమనిపిస్తుంది? వీడు ఖాళీకి కూర్చున్నాడు అనిపిస్తుంది. మీరు ఖాళీగా కూర్చున్నాడని అనిపిస్తుంది, ఎందుకంటే ఆలోచన అనేది బయటికి కనబడదు కదా. సో ఆలోచన అనేది అంతర్గతంగా జరుగుతుంది. అది అంతర్గత సమస్య పరిష్కరణ అని అందుకే అన్నారు. సో అంటే వ్యక్తంగా జరగదు, అవ్యక్త ప్రవర్తన అది. సో అందుకే తను నిమ్మోహసిన్ ఏమంటాడు? సమస్య పరిష్కారం కొరకు చేయు అవ్యక్త ప్రవర్తన అంటారు. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? నిమ్మోహసిన్లో మొహమాటం అని గుర్తుపెట్టుకోండి. మొహమాటం అన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? వ్యక్తం చేయలేరు, అవ్యక్తంగా ఉంటారు. దేన్ని కూడా వ్యక్తం చేయలేరు, బయట పెట్టలేరు అన్నమాట, మాట్లాడలేరు బయటికి, అవ్యక్తంగా ఉంటారు. సో అవ్యక్తం అని వస్తే మొహమాటం. సో నిమ్మోహసిన్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఆలోచన ప్రక్రియ. ఓకే, మనం ఆలోచిస్తాం కదా, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సేమ్ ఎగ్జాంపుల్, మీరు ఆ దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యం గురించే ఆలోచించాలనుకుంటున్నారు. ఆ సమ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటున్నారు. అలా సాల్వ్ చేయాలనుకున్నప్పుడు మీ మెదడులో ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇంతకుముందు మీరు ఇలాంటి యొక్క సమ్స్
చేశారా, సాల్వ్ చేశారా అనేటువంటి ఒక ప్రక్రియ. అలాగే ఆ ఫార్ములా గుర్తొస్తుంది. ఆ ఫార్ములా గుర్తొచ్చిన తర్వాత ఆ ఫార్ములాలో మనకిచ్చినటువంటి లెంగ్త్ బ్రెడ్త్ని సబ్స్టిట్యూట్ చేయాలనేటువంటి విషయం గుర్తొస్తుంది. సబ్స్టిట్యూట్ చేస్తారు. దాని తర్వాత ఆ రెండింటిని మల్టిప్లై చేస్తారు. సో ఇలా ఒక ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. మీ మెదడులో ఉన్నటువంటి స్మృతి చిహ్నాలు, భావనలు, ఊహారూపాలు ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక వరుస క్రమంలో పెట్టి మీరు చేస్తున్నారు ఈ సమస్యని. అంటే మీరు ఆలోచన ఎలా చేస్తున్నారంటే మీ మెదడులో ఉన్నటువంటి ప్రతీకలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతీకలన్నిటినీ ఒక వరుస క్రమంలో పెడుతున్నారు. దీన్ని ఆలోచన అంటాం, ఆలోచన ప్రక్రియ అంటాం. సో ఈ ప్రతీకలు అంటే ఏంటి? చిహ్నాలు, స్మృతి చిహ్నాలు, ఊహారూపాలు, గత అనుభవాలు ఇవన్నీ కూడా ప్రతీకలు అన్నమాట. ఇవన్నిటిని ఒక వరుస క్రమంలో పెడతాం. అదే కదా మనం థింకింగ్ ప్రాసెస్ అంటే. సో దట్స్ ఈ మనకి థింకింగ్ ప్రాసెస్ అంటాం. నెక్స్ట్ ఆలోచన లక్షణాలు. ఆలోచన యొక్క లక్షణాలు ఏంటంటే ఇది ధ్యాన సంబంధమైనటువంటి ఒక మానసిక చర్య. ఓకే, ఒక ఫలిత సాధనకు నిర్దేశింపబడినటువంటి ప్రక్రియ. ఎస్, మీరు ఎందుకు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీరు ఆలోచిస్తున్నారంటే ఎస్, సాల్వ్ చేయడం అంటే ఫలితం. సో ఫలిత సాధనకు నిర్దేశించబడినటువంటి ప్రక్రియ మన ఆలోచన. సో ఆలోచన అనేది సమస్య పరిష్కార ప్రవర్తనకు సంబంధించినది. ఓకే, శారీరక అన్వేషణ కంటే మానసిక అన్వేషణకే కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక మానసిక చర్య కాబట్టి ఆలోచనలో తరచుగా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎస్, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏంటి, ఒక నిమిషంలోనే అనేక రకమైనటువంటి ఆలోచనలు మనం మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఆలోచనలు బయటికి కనిపించవు కాబట్టే కదా అవ్యక్త ప్రవర్తనయే ఆలోచనలు అన్నవారు. ఎవరన్నారు? సో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అవ్యక్త ప్రవర్తనీయ ఆలోచనలు అన్నవారు ఎవరు? మొహసిన్. అవి మానసిక సంభాషణ రూపంలో మాత్రమే ఉంటాయి. ఇవన్నీ కూడా ఆలోచన యొక్క లక్షణాలు. నెక్స్ట్ ఆలోచన రకాలు. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతున్నారు ఇక్కడ నుంచి. సో దీంట్లో ఒక నిర్వచనం ఉంది, చాలా ఇంపార్టెంట్. ఇది డెకార్టే అనబడేటువంటి వ్యక్తి మానవ మనుగడకు మూలం మన ఆలోచనలే అని నిర్వచించాడు. అంటే మానవుడు ఎగ్జిస్టెన్స్ కారణం ఏంటి? అతని యొక్క థాట్స్, ఆలోచనలు. ఒకవేళ అతను థాట్స్ లేకపోతే అతను ఎగ్జిస్ట్ అవ్వడు కదా. కొత్త అన్వేషణలు చేయలేడు, మిగతా జంతువులకి వేరుగా అన్వేషించలేడు. సో ఇవన్నీ కూడా ఒక ఇల్లు కట్టుకున్నాడన్నా, నిప్పు కనిపెట్టాడన్నా ఇవన్నీ కూడా మన ఆలోచనల నుంచే వచ్చినాయి. సో లేకపోతే అడవుల్లో జంతువులతో పాటు నివసించే వాళ్ళం. అంటే మానవ మనుగడకి కారణం ఏంటి? ఆలోచనలు. సో ఒకవేళ ఆలోచన లేకపోతే ఏమైపోతాం మనం? జంతువులతో సమానంగా. ఏ జంతువుతో? డక్ అంటే ఎవరు? బాతుతో సమానంగా అయిపోతాం. ఎందుకు బాతుతో సమానంగా అవుతాం అంటే ఇక్కడ డెకార్టే ఉన్నాడు కదా, డెక్ ఫర్ డక్. సో అలా గుర్తుపెట్టుకుంటారని చెప్పాను అంతే. సో మీకు ఇంకా మంచిగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటే సో అలా గుర్తుపెట్టుకోండి. బట్ నేనైతే ఇది ప్రిఫర్ చేస్తా, డక్. ఒకవేళ మనకు ఆలోచన లేకపోతే మనం డక్ అయిపోతాం. సో ఇలా గుర్తుపెట్టుకుంటే డెకార్టే. నెక్స్ట్ ఆలోచన రకాలు. మూర్త ఆలోచనలు లేదా ప్రత్యక్ష ఆలోచన. సో మూర్త అంటే మన కంటికి కనబడే, సో కంటికి ఒకదానికే కాదు, మన జ్ఞానేంద్రియాల ద్వారా స్పృశించగలిగేటువంటివి గ్రహిస్తూ మనం ఆలోచించగలిగితే సో దట్ ఈజ్ మనకు మూర్త ఆలోచన లేదా ప్రత్యక్ష ఆలోచనలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్ను గురించి ఆలోచించాలి. ఎస్, మీకు కనబడుతుంది పెన్ను, ఆలోచిస్తారు దాని గురించి. పుస్తకం గురించి ఆలోచించాలి, చెట్టు గురించి ఆలోచించాలి, పొట్ట గురించి. సో ఇవన్నీ కూడా మన కంటికి కనిపిస్తాయి, ఒక ఆకారం ఉంటుంది వీటికి. సో ఇవన్నీ కూడా మనం మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచనలు అంటాం. అదే అమూర్త లేదా భావనాత్మక ఆలోచనలు అంటే ఇవి నిరాకారంగా ఉంటాయి అన్నమాట, కంటికి కనిపించవు. మీరు ఒక్కసారి పరమాణువు గురించి ఆలోచించండి. సో అదొక అమూర్త ఆలోచన. సో ఇలా మనకి శాస్త్రవేత్తలు, కవులు, వేదాంతులు వీళ్ళందరూ ఆలోచించేటువంటి ఆలోచనలే మనకు అమూర్త ఆలోచనలు లేదా భావనాత్మక ఆలోచనలు. ఇవి చిన్నప్పుడు ఎవరు కూడా ఆలోచించలేరు. పియాజే చెప్పినట్టు మూర్త ప్రచాలక దశ వరకు కూడా మూర్త ప్రచాలక దశలోనే మన మూర్త అనుభవాల దృష్ట్యానే మనకు ఆలోచిస్తారు. అందుకే టీఎల్ఎం ఎక్కువగా ఉపయోగించాలి అక్కడ. అదే అమూర్త ప్రచాలక దశలోకి వెళ్ళినప్పుడు ఈ అమూర్త ఆలోచన లేదా భావనాత్మక ఆలోచన అనేది మొదలవుతుంది అన్నమాట. అంటే యవ్వన దశ నుంచి ఈ ఆలోచనలు అనేవి ప్రారంభమవుతాయి. యవ్వన దశ నుంచి అమూర్త లేదా భావనాత్మక ఆలోచనలు ప్రారంభమవుతాయి అన్నమాట. సో అంటే ఇవి జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఆలోచిద్దామని కుదరదు వీటికి. ఎందుకంటే దానికి అతీతంగా నిరాకారంగా ఉంటాయి ఇవి. మనం చూడలేము, వినలేము, వాసన చూడలేము, ఇవన్నీ కూడా నిరాకారంగా ఉంటాయి. ఇప్పుడు స్పేస్ గురించి ఆలోచించాలి, సో నిరాకారంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా అమూర్త ఆలోచనలు, భావనాత్మక ఆలోచనలు అన్నమాట. నెక్స్ట్ సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. సమైక్య ఆలోచన అంటే ఏంటంటే మీరు పుస్తకం ద్వారా పొందినటువంటి జ్ఞానం కానీ,
వెబ్సైట్ల ద్వారా, వివిధ వెబ్సైట్ల ద్వారా పొందినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, లేదా మీ సమాజంలో ప్రతిచర్యల ద్వారా పొందినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఆల్రెడీ మీ మెదడులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే గుర్తు తెచ్చుకుంటారు అన్నమాట. అలా స్మృతిలోకి తెచ్చుకుంటారు. సో దాన్నే మనం ఏమంటామంటే సమీక్ష ఆలోచన అంటాం. అంటే మీ మెదడులో అనేకమైనటువంటి ఇన్ఫర్మేషన్లు ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్లన్నీ ఒక చోటకు తీసుకొస్తారు. ఒక చోటకు తీసుకొచ్చి దాన్ని బయటికి బహిర్గతం చేస్తారు. సో దట్ ఈజ్ సమీక్ష ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ 2 రోళ్ళ ఎంతరా అని అడిగినప్పుడు మీరు ఆల్రెడీ టేబుల్ బుక్ చదివి ఉన్నారు. టేబుల్ బుక్ ఎప్పుడో చదివి ఉన్నారు. మీ మెదడులో ఉన్నాయి. సో 2 టేబుల్ ఉంది, 3 టేబుల్ ఉంది, 4 టేబుల్ ఉంది, 5 టేబుల్ ఉంది. అప్పుడు ఓకే 2 టేబుల్ అడిగారు కదా, 2 టేబుల్ తీసుకున్నాం. సో తీసుకుని వెంటనే 2 2 జర్ 4 అని చెప్పారు. సో వెరీ గుడ్ అని చెప్పి ఫస్ట్ క్లాస్లో వేస్తారు మిమ్మల్ని. సో ఇదంతా పక్కన పెడితే సమీక్ష ఆలోచన అంటే ఏంటంటే అంతే, మన ఉన్నటువంటి సమాచారము పుస్తక జ్ఞానాన్ని ఉపయోగించుకుని మనం ఒక లక్ష్యం వైపుగా పరిష్కారం సూచించడానికి చేయ ఆలోచనలే సమీక్ష ఆలోచనలు అంటాం. ఈ సమీక్ష ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ప్రజ్ఞా పరీక్షల్లో ఎక్కువ స్కోర్ చేస్తారండి. సమీక్ష ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ప్రజ్ఞా పరీక్షల్లో ఎక్కువ స్కోర్ చేస్తారు. అదే విభిన్న ఆలోచన అంటే ఏంటంటే వీళ్ళు వంకరగా చెప్తారు మాట సమాధానం, తిన్నంగా చెప్పరు. అంటే 2 రోజుల్లో ఎంత అని అడిగామనుకో, వాడు ఏం చెప్తాడంటే 2 + 2 ఎంతో అంత అని చెప్తాడు. 4 అని చెప్పడు, 2 + 2 ఎంతో అంత అంట. నెక్స్ట్ 5 - 1 ఎంతో అంత, 4 × 1 ఎంతో అంత, 8/2 ఎంతో అంత. వీడు 4 అని కరెక్ట్గా చెప్పట్లే, చూడు ఎంత వంకరగా చెప్తున్నాడు. సో ఇలా వంకరగా చెప్పేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా విభిన్న ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఎందుకంటే వీళ్ళకి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ప్రతి విషయాన్ని కూడా ఒక కోణంలోనే ఆలోచించరు, వేరు కోణాల్లో ఆలోచిస్తారు. సో కాబట్టి వీరు పెద్ద గొప్పవాళ్ళు అవుతారు. సహజత్వం ఎక్కువగా ఉంటుంది, ఈ ఆలోచనలో సహజత్వం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఒక విషయాన్ని అన్ని కోణాల నుంచి రకరకాలుగా పరిశీలిస్తూ ఒక కొత్త ఒరవడిని సృష్టించే వాటినే విభిన్న ఆలోచనలు అంటాం. అంటే సమస్యకు ఒక పరిష్కారమే కాక సమాన ప్రాధాన్యత గల అనేక పరిష్కార మార్గాలను సూచించడమే ఈ రకమైన ఆలోచన. ఈ రకమైన ఆలోచనలో సహజత్వం ఎక్కువగా ఉంటుంది. సో సృజనాత్మక పరీక్షల్లో మరి వీళ్ళు ఎక్కువ స్కోర్ చేస్తారన్నమాట. ప్రజ్ఞా పరీక్షల్లో సమీక్ష ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువ స్కోర్ చేస్తే, సృజనాత్మక పరీక్షల్లో విభిన్న ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువ స్కోర్ చేస్తారు. ఇవి రెండు కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. సో ప్రజ్ఞా పరీక్షల్లో అయితే సమీక్ష ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువ స్కోర్ చేస్తారు. అదే సృజనాత్మక పరీక్షల్లో అయితే విభిన్న ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువ స్కోర్ చేస్తారు. నెక్స్ట్ ఊహాలోచన. ఊహాలోచన అంటే ఏంటంటే మన ఆల్రెడీ స్మృతి పదంలో కొన్ని స్మృతి చిహ్నాలు ఉంటాయి. వాటి ఆధారంగా ఊహించుతూ చేయు ఆలోచనలు ఊహాలోచనలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జనాభా పెరుగుదల వల్ల 2025 సంవత్సరం నాటికి భారతదేశపు స్థితిగతులు మీకు ప్రస్తుతం తెలుసు. ఒకవేళ జనాభా పెరిగితే 2025 నాటికి ఎలా ఉంటుంది అని మీరు ఊహిస్తున్నారనుకో, దట్ ఈజ్ ఊహాలోచన. అంటే ప్రస్తుత స్థితిని ఆధారంగా చేసుకుని భవిష్యత్తును ఊహిస్తూ మనం చేసే ఆలోచన ఊహాలోచన. నెక్స్ట్ సంసర్గ ఆలోచన, అసోసియేటివ్ థింకింగ్ అంటాం. అసోసియేటివ్ థింకింగ్ అంటే అసోసియేషన్ చేసుకోవడం అన్నమాట. అంటే 2 విషయాలు లేదా అంశాలు కలిసి ఉన్నప్పుడు ఒక దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు రెండవది కూడా గుర్తుకు వస్తుంటే దాన్ని సంసర్గ ఆలోచన అంటన్నమాట. ఒకదాని గురించి ఆలోచిస్తారు మీరు, రెండవది కూడా గుర్తు రావడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెళ్ళి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? విందు భోజనం గుర్తొస్తుంది, పెళ్లి పందిరి గుర్తొస్తుంది, బంధువులు గుర్తొస్తారు, అందరూ గుర్తు రావడం అన్నమాట. ఇవన్నీ కూడా అదే ఇప్పుడు ట్రయాంగిల్ అనగానే నేను ట్రయాంగిల్ అనగానే ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్, స్కేలర్ ట్రయాంగిల్, అన్ని ట్రయాంగిల్ యొక్క మొత్తం యాంగిల్స్ అన్నీ కూడా 180 degrees ఉంటుంది మొత్తం. సో ఇవన్నీ కూడా గుర్తొచ్చేస్తాయి మీకు. అదంతా కూడా సంసర్గ ఆలోచనలో భాగం అన్నమాట. సో సంసర్గ ఆలోచనలు మంచి అభ్యసనానికి చాలా ప్రధానమైనవి. ఎందుకంటే 360 degreesలో మనకి గుర్తొస్తుంది అన్నమాట మొత్తం. అలా గుర్తు రావడం వల్ల మనకి ఎక్కువ గుర్తుంటుంది. సంసర్గ ఆలోచన చేస్తే ఎక్కువ గుర్తుంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ మనకి నిర్దేశిత ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఈ నిర్దేశిత ఆలోచనలకు వస్తాయి. సో అంటే మనలోని ఆలోచన విధానాన్ని ఉపయోగించి ఊహించిన రీతిలో ఫలితాలను పొందుతాయి. ఈ ఆలోచనలు కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడతాయి. పైన పేర్కొన్న మూర్త, అమూర్త, సమీక్ష, విభిన్న, తార్కిక ఆలోచనలన్నీ కూడా నిర్దేశిత ఆలోచనలే. డైరెక్టెడ్ థింకింగ్ అన్నమాట. అంటే మనం ప్రాబ్లం సాల్వ్ చేయడానికి దాని ఓరియంటెడ్లో మనం ఆలోచన చేస్తాం. సో వాటినే నిర్దేశిత ఆలోచనలు అంటాం. సో వీటిలో అన్నీ కూడా ఉంటాయి, మూర్త, అమూర్త, సమీక్ష, విభిన్న, ఇవన్నీ. సో ఎక్కువగా సృజనాత్మకత ఉంటుంది వీటిలో, కాబట్టి దీన్ని సృజనాత్మక ఆలోచన అని కూడా అంటారు. నిర్దేశిత ఆలోచన సృజనాత్మక ఆలోచన అని కూడా అంటారు.
నెక్స్ట్ అనిర్దేశిత ఆలోచనలు అంటే ఏంటంటే ఒక లక్ష్యం ఉండదు దీనికి, పగటగల్లగా అనడం. సో అంటే ఇవన్నీ కూడా ఉపయోగం లేని ఆలోచనలు అన్నీ కూడా అనిర్దేశిత ఆలోచనలు అనుకోండి. ఉపయోగం ఉండదు, ఈ ఆలోచన వల్ల ఒక పైసా ఉపయోగం ఉండదు. సో నిర్దేశిత ఆలోచనలు భిన్నముగా లక్ష్య సాధన లేకుండా చేసే ఆలోచనలే అనిర్దేశిత ఆలోచనలు అంటారు. అంటే నిర్దేశిత ఆలోచనలకు వ్యతిరేకంగా లక్ష్య సాధన లేకుండా చేసే ఆలోచన అన్నమాట. స్వైర కల్పన చేయడం, పగట కళ్ళ కనడం, ఊహల్లో విహరిస్తూ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోలేక పిచ్చి పిచ్చిగా చేయ ఆలోచనలు. అందుకే వీటిని స్వైర ఆలోచనలు అని కూడా అంటారు. కౌమార దశలో ఈ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సో కౌమార దశలో ఏ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి? అనిర్దేశిత ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? అంటే నిర్దేశిత ఆలోచనలే సృజనాత్మక ఆలోచనలు అంటారు, అనిర్దేశిత ఆలోచనలే స్వైర ఆలోచనలు అని అంటారు. ఓకే, క్లియరా? సో నెక్స్ట్ ఆలోచనలు తోడ్పడేటువంటి కారకాలు. ఇవన్నీ మనకి తెలిసిపోతాయి, మన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటే తెలిసిపోతాయి. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ థింకింగ్. ఆలోచన ప్రక్రియకు అనేక రకాల కారకాలు తోడ్పడతాయి. అందులో ప్రధానమైనవి ఏంటంటే ప్రత్యక్షానుభూతి. జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే సంవేదనలను గ్రహించినప్పుడు కలిగే మానసిక అనుభూతి ఆలోచనలు సృష్టిస్తుంది. ఆలోచనలు ఎవరు సృష్టిస్తారండి? జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చేటువంటి సంవేదనలు. జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఏదన్నా పిల్లిని చూసాం, కంటితో చూసాం పిల్లిని. ఆ పిల్లిని చూసినప్పుడు మనకు ఆ యొక్క ఉద్దీపన మన కంటిపై పడించినప్పుడు మనం గ్రహించి కలిగేటువంటి మానసిక అనుభూతి. మన మానసిక అనుభూతి ఏంటి? పిల్లిని చూసినప్పుడు పిల్లికి సంబంధించినటువంటి వివిధ ఆలోచనలు వచ్చేస్తాయి, అన్నీ గుర్తొచ్చేస్తాయి. సో దాన్ని మనం ఆలోచన సృష్టి అంటాం కదా. సో ఆలోచన సృష్టికి గల కారణం ఏంటంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చేటువంటి సంవేదనలు. అనుభూతి లేకపోతే ఆలోచనలు ప్రతిమలు రూపంలో ఉంటాయి. ఒకవేళ మన జ్ఞానేంద్రియాల ద్వారా కంటి ద్వారా చూసి, ముక్కు ద్వారా వాసన చూసి, ఇప్పుడు బిర్యానీ వాసన చూసాం అంటే బిర్యానీకి సంబంధించినటువంటి అవన్నీ కూడా మీకు గుర్తొచ్చేస్తాయి. సో ఇది కాకుండా ఆల్రెడీ మీ మెదడులో ఇంతకుముందు మానసిక ప్రతిమల రూపంలో ఉన్నటువంటి విషయాలు కూడా మీకు గుర్తొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అంటే విషయాన్ని ఒకసారి అనుభూతి చెందినప్పుడు అది మనసులో మెదులుతూ ఉంటుంది, ఆలోచన ప్రక్రియకు దోహదపడుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ప్రతిమలు, ఇమేజెస్ ఉంటాయి. అంటే మన ఇంద్రియాల ద్వారా పొందినటువంటి అంశాలు చిహ్నాలు చిత్రాలుగా ఏర్పడతాయి. మన మెదడు మీద స్మృతి చిహ్నాలుగా ఏర్పడతాయి అనుకున్నాం కదా. సో వాటిని ప్రతిమలు అంటాం. ఈ ప్రతిమలు నిజమైన వస్తువులకు, అనుభవాలకు, చర్యలకు ప్రతీకలుగా ఉంటాయి. ఇవి ఆలోచనకు చాలా అవసరమవుతాయి. సో మనం ఆలోచిస్తున్నాం అంటే దానికి కారణం ఏంటి? మెదడులో వాటికి సంబంధించిన పూర్వానుభవాలు. ఓకే, మన పూర్వానుభవాలు అనుకున్నాం, ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి అంటాం. ఎక్స్పీరియన్స్ మీరు ఎలా ఉంటాయి మెదడులో? మెంటల్ ఇమేజెస్ ద్వారా ఉంటాయి. సో వాటిని మనం ప్రతిమలు అంటాం. నెక్స్ట్ భావనలు, కాన్సెప్ట్స్. ఆల్రెడీ మనం ఫస్ట్ నిర్వచనంలోనే మ్యాథమెటిక్స్ సమ్ చెప్పుకున్నప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాం. సో కాన్సెప్ట్స్, ఆలోచనలు ప్రతిమలు అమూర్త భావనలు ఉంటాయి. ఆలోచనలో ప్రతిమలు అమూర్త భావనలు ఉంటాయి. అంటే ఒక వస్తువు చూసినప్పుడు దాని లక్షణాలకు చెందినటువంటి భావనలు మనసులో ఏర్పడతాయి. దీర్ఘచతురస్రం గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు దీని యొక్క లక్షణాలు. ఓకే, అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. సో ఇవన్నీ కూడా మీకు గుర్తు వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే దీర్ఘచతురస్రం అనేటువంటి ఒక భావన మీ మెదడులో ఉంది కాబట్టి. నెక్స్ట్ గుర్తులు, సంకేతాలు. మనకు పరిచయమైన స్మృతిలో ఉన్న గుర్తులు, సంకేతాలు ఆలోచన ప్రభావితం చేయనివిగా ఉంటాయి. ఉదాహరణకు అనేక రకాల రంగుల్లో ఉన్నాయని తెలిసిన ఎర్ర రంగు, పచ్చ రంగు ట్రాఫిక్ సిగ్నల్స్గా వాడతారనేది గుర్తు. సో ఇవన్నీ కూడా ఎర్ర రంగు, పచ్చ రంగు ట్రాఫిక్ సిగ్నల్స్గా వాడతారనేది మీకు మెదడులో గుర్తుల రూపంలో మనకు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్లో కూడా చాలా గుర్తులు ఉంటాయి. డివైడెడ్ బై అన్నాను అనుకో, మీకు వెంటనే మెదడులో ఈ గుర్తు మీకు తడుతుంది. సబ్ట్రాక్షన్ అని అనుకో, మైనస్ గుర్తు. ప్లస్ అని అనుకో, సో ప్లస్. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించడానికి దోహదపడతాయి. నెక్స్ట్ భాష. ఆలోచనలు ప్రభావితం చేయ కారకాల్లో భాష ప్రధానమైనదండి. సో మానవుడు మాట్లాడగలుగుతున్నాడంటే ఫస్ట్ ఆలోచించగలిగాడు. సో ఆలోచించగలిగిన తర్వాత మాట్లాడగలుగుతున్నాడు. సో భాష ఏర్పడింది. భాష లేనిదో ఆలోచన ప్రక్రియ జరగదు. సో చదివేటప్పుడు, రాస్తున్నప్పుడు, వింటున్నప్పుడు మన మనస్సు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అందువల్ల పుస్తకాలను ఎక్కువగా చదివేటప్పుడు ఆలోచన ప్రక్రియ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆలోచనలకు అభిరుచి, అవధానము చాలా ముఖ్యమండి. సో ఆలోచన చేయాలంటే ఒక క్రమ పద్ధతిలో పెట్టాలి. మెదడులో ఉన్నటువంటి ప్రతీకలన్నీ కూడా మనం ఏం చేయాలి? క్రమ పద్ధతిలో పెట్టాలి. క్రమ పద్ధతిలో పెట్టాలంటే అవధానం కావాలి, అటెన్షన్ ఉండాలి. లేదంటే ఆలోచనలు చాలా ఫాస్ట్గా మారిపోతూ ఉంటాయి అవధానం లేకపోతే. సో ఒక విషయం గురించి నిర్దిష్టంగా ఆలోచించాలంటే మనం ఖచ్చితంగా అటెన్షన్ పెట్టాలి దాని మీద. అలాగే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేకపోతే
ఆలోచనలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కదా. మనకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువసేపు అవధానంతో మనం చేయగలుగుతాం. నెక్స్ట్ ఆలోచనలకు ప్రేరణ చాలా అవసరం. సో, ప్రేరణ లేనిది ఎలా ఆలోచనలు వస్తాయి? ఇప్పుడు పిల్లిని చూడకుండా పిల్లి గురించి ఎందుకు ఆలోచిస్తావు నువ్వు? సో, పిల్లిని చూసావు కాబట్టి ఆ ప్రేరణ ఉంది కాబట్టి పిల్లి గురించి ఆలోచిస్తున్నావు. బిర్యానీ స్మెల్ చూడకుండా బిర్యానీ గురించి ఎందుకు ఆలోచన వస్తుంది నీకు? సో, ఖచ్చితంగా ప్రేరణ అనేది చాలా అవసరం. వ్యక్తిలో చురుకుదనము, సరళత్వము ఆలోచనకు సహకరిస్తాయి. యెస్. పరిణితి పొందిన ప్రజ్ఞ ఉండాలి. సో, ప్రజ్ఞ ఉండాలి కదా. ఇప్పుడు అమూర్త ఆలోచనలు యవ్వన దశలో ప్రారంభమవుతాయి అన్నాడు. సో, యవ్వన దశలో ఎందుకు ప్రారంభమవుతాయి? యవ్వన దశలో పరిణితి వస్తుంది కాబట్టి, ఆ ఆలోచనలు ఆలోచించగలిగినటువంటి పరిణితి వస్తుంది కాబట్టి మీకు యవ్వన దశలో ప్రారంభమవుతాయి. కాబట్టి పరిణితి పొందిన ప్రజ్ఞ ఖచ్చితంగా ఉండాలి ఆలోచనలకి. సో, భాషా జ్ఞానము, జ్ఞాన అవగాహన ఆలోచన వికాసానికి దోహదపడతాయి. సో, యెస్. మనకి భాషా జ్ఞానము ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీకు తెలిసింది. సో, ఇంగ్లీష్ తెలిసినప్పుడు మీ యొక్క ఆలోచన పరిధి ఇంకా పెరుగుద్ది. ఇంగ్లీష్ మూవీస్ చూస్తారు. ఆ మూవీస్‌లో కొత్త కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటారు. అంతే కదా. ఇప్పుడు స్వతంత్రం మనకి ఇండిపెండెన్స్ ఉంది. అసలు మనకు స్వతంత్రం కావాలి, ఒక మనిషికి స్వేచ్ఛ కావాలి అని మన వాళ్ళకి ఎలా ఆలోచన వచ్చింది? మన ఇండియన్ ఎడ్యుకేషనే ఉంటే మనిషికి స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి ఇటువంటి ఆలోచనలు వచ్చేవా మన వాళ్ళకి? ఇన్నేళ్ల మటు రానివి ఒక 20, 30 ఇయర్స్‌లో ఎలా వచ్చేసినాయి? స్వతంత్ర సంగ్రామం ఎలా జరిగింది? అంటే బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్‌లో వాళ్ళు ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి నేర్చుకున్నారు. సో, అలా బ్రిటన్ రెవల్యూషన్ గురించి నేర్చుకున్నారు. సో, వీటన్నిటి గురించి నేర్చుకుని స్వేచ్ఛ, స్వతంత్రాలు అంటే ఏంటి అనేటువంటి విషయాలు నేర్చుకున్నారు వాళ్ళు. సో, నేర్చుకోవడం వల్ల వాళ్ళందరూ కూటమిగా ఏర్పడి 1885లో కాంగ్రెస్ మనకు తెలుసు కదా. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మనకి భాషా జ్ఞానం ఉండడం వల్లే కదా ఆలోచన వికాసానికి దోహదపడుతుంది. ఆలోచన వికాసం స్వేచ్ఛ అంటే ఏంటి? స్వతంత్రం అంటే ఏంటి? ఆలోచించగలిగారంటే దానికి కారణం ఏంటి? వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకున్నారు. సో, ఇంగ్లీష్ నేర్చుకుని ఇంగ్లీష్ పుస్తకాలు చదివారు. ఇంగ్లీష్ వ్యక్తులతో సంభాషించారు. దానివల్ల వాళ్ళ ఆలోచన వికాసం తోడ్పడుతుంది. నెక్స్ట్ భిన్న సంప్రదాయాలు, భిన్న సంస్కృతులు, విభిన్న అలవాట్లు ఉన్న వ్యక్తులతో, ప్రజలతో పరిచయం ఏర్పడినప్పుడు ఆలోచన శైలి సక్రమంగా ఉంటుంది. సో, ఖచ్చితంగా మనం విభిన్న సంప్రదాయాలు, విభిన్నమైనటువంటి సంస్కృతులు, విభిన్న అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తులతో మనం ఎప్పుడు కూడా ఆ యొక్క పరిచయం ఏర్పరచుకున్నప్పుడు మన ఆలోచన శైలి ఒక సక్రమంగా ఉంటుంది. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకూడదు. సో, ఇవన్నీ కూడా మన ఆలోచన సంబంధించినటువంటి రకాలు, అలాగే ఆలోచనలో ఉన్నటువంటి తోడ్పడేటువంటి కారకాలు. నెక్స్ట్ మనకి తరగతి గది అన్వయం. సో, తరగతి గది అన్వయంలో ఒక్కసారి చూడండి. సో, విద్యార్థుల వయస్సు స్థాయికి తగ్గట్టుగా కొన్ని సమస్యలు ఇచ్చి ఆలోచన చేయమనాలి. పాఠ్యాంశాల్లోని భావనలు నిత్య జీవితంలోని ఎట్లు వినియోగించుకోవచ్చో ఆలోచించమనాలి. విద్యార్థుల్లో ఆలోచనలు చర్చించేదానికి అవకాశం ఇవ్వాలి. అలాగే భావ ప్రకటన స్వేచ్ఛని ఇచ్చి ప్రోత్సహించాలి. సో, వాళ్ళకు వాళ్ళు ఆలోచించేటట్లు చేయాలన్నమాట. సో, వాళ్ళు ఆలోచించేటట్లు చేయకుండా మొత్తం మనమే చెప్పేసాం అనుకో, దానికి ఎటువంటి యూస్ ఉండదు. సో, ఖచ్చితంగా మనం వాళ్ళు ఆలోచించేటట్లు చేయాలి. సో, విభిన్న ఆలోచనలు చేయడానికి కల్పనలు, ఊహలకు తావివ్వాలన్నమాట. సో, వాళ్ళు ఊహించమనాలి. సో, వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా, సాల్వ్ అవ్వలేదా అనేది పక్కన పెడితే వాళ్ళు ఫస్ట్ దాని గురించి ఊహించమనాలి. సో, అలా ఊహిస్తే కనీసం వేరు వేరు ఆలోచనలన్నా పుడతాయి కదా వాళ్ళలో. సో, హేతుబద్ధమైన ఆలోచనలకు విద్యార్థుల్లో ప్రోత్సహించాలి. ఒక హేతుబద్ధమైన ఆలోచనలు అంటే రీజనింగ్ ఉండాలన్నమాట. ప్రతిదానికి రీజన్ ఉండాలి. రీజన్ లేకుండా ఆలోచిస్తున్నామంటే దానికి ఊహా ఆలోచన అన్నమాట అదంతా కూడా. ప్రతిదానికి లాజిక్ ఉంటూ దానికి ఆలోచించగలుగుతున్నామంటే అది ప్రోత్సహించాలి విద్యార్థులు. సో, ఇది ఆలోచన సంబంధించినటువంటి నిర్వచనాలు, రకాలు, అలాగే దాంట్లో ఉన్నటువంటి అంశాలు, అలాగే అన్వయం, తరగతి గది అన్వయం. సో, ఇక్కడతో మనకు ఆలోచన అనేటువంటి కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.